పచ్చ మీడియా పచ్చి అబద్ధాలను పప్పు బెల్లంలా పంచిపెడుతున్నారు. 2 దశాబ్దాలుగా ఏ సీఎం కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లలేదని బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు. ఆ రికార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బద్దలు కొట్టారంటూ అబద్ధాలను వండివారుస్తున్నారు. కానీ పచ్చ మీడియా బ్యాచ్ కు మతిమరుపు వచ్చినట్టుంది. 2017 ఏప్రిల్ 26 నాడే ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి నాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హాజరైన విషయం మర్చిపోయినట్టున్నారు. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి ఆ వేడుకలను ప్రారంభించిన మాటను మెదడు నుంచి తీసేసినట్టుంది. కె కేశవరావు గారు ఇంకా ఇతర పెద్దలు వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ గారు వారిని స్వాగతిస్తున్నారు. జ్యోతి ప్రకాశనం కోసం జ్యోతి సే జ్యోతి జగాతే చలో జ్ఞాన్ కి గంగా బహాతే చలో. నాడు కేసీఆర్ హయాంలో కట్టిన హాస్టల్ ప్రారంభోత్సవం కోసమే ఇవాళ గుంపు మేస్త్రి ఉస్మానియాకు వెళ్తుంది. 2017 ఏప్రిల్లో కేసీఆర్ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు హాజరై యూనివర్సిటీలో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎవడో తలకు మాషనోడు చెప్పింది విని రీసెర్చ్ చేయకుండా విషయం మీద అవగాహన పెంచుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. పీఆర్ టీం నుంచి వచ్చే సందేశాలను యథావిధిగా ప్రచురించడం కాదు, కొంత రీసెర్చ్ చేసి ప్రచురిస్తే బాగుంటుందని చిన్న పిల్లాడితో కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది. మరో ప్రాంతానికి ఒక తరం నుంచి మరో తరానికి ఒక గౌరవనీయులైన గవర్నర్ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ జ్యోతి ప్రకాశన ఘటనలో పాల్గొంటారు. గౌరవ కేంద్ర మంత్రివర్యులు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ రాజ్యసభ తెలంగాణ ఉద్యమాలకు ఊపిరినిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా టీఆర్ఎస్వి నడిపిన తెలంగాణ పోరాటం చారిత్రక ఘట్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ మళ్లీ చదువుల బాట పట్టింది. అవసరం ఉంటే తప్ప ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో కేసీఆర్ విద్యార్థులను ఇన్వాల్వ్ చేయలేదు. అసలు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎలాంటి రాజకీయాలు కూడా జరపలేదు. ఇంకో విశేషం ఏంటంటే ఉస్మానియా విద్యార్థులను తమ రాజకీయాలకు పావుగా వాడుకున్నారే కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఓయూలో భవన నిర్మాణాలకు నిధులు ఇవ్వలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ ఇవ్వని నిధులు మంజూరు చేసి కొత్త హాస్టల్ భవనాలు కట్టించారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని తాగుబోతులని, అడ్డా కూలీలని అవమానించలేదా? అక్కడ ఉన్న కొంతమంది ఎన్ఎస్యుఐ బ్యాచ్తో కలిసి కేసీఆర్ మీద విష ప్రచారం చేయించలేదా? అన్నీ మర్చిపోయి ఇప్పుడేదో కేసీఆర్ నిర్మించిన భవనాలు తానేదో ప్రారంభిస్తున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఎందుకు? తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము ఏ కాంగ్రెస్ నాయకుడికి ఉంది?